స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. ఆల్రెడీ మనం కిందటి వీడియోలో సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ గురించి చెప్పడం జరిగిందండి. సో దాంట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఇట్లా టైప్స్. సో దానికి వచ్చేసి బ్యాంక్ సాల్వెన్సీ, నెక్స్ట్ వచ్చేసి మనం టెండర్ వాల్యూ వచ్చేసి 50 lakhs వరకు వేసుకోవాలన్నా, 5 CR వరకు వేసుకోవాలన్నా, సో మనం టెండర్ అని ఎలా పార్టిసిపేట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో వేయడం జరిగింది. సో వీడియో చూడడం వల్ల కూడా వీడియో చూసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. సో ఆ వీడియోలో ఉన్న సమాచారం కాకుండా మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ వచ్చేసి ఈ క్లాస్ 5 గురించి చెప్పుకుంటే గ్రామ పంచాయతీ సపరేటు, మున్సిపల్ సపరేటు, రోడ్ అండ్ బిల్డింగ్ సపరేటు, ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ మనం కేటగిరీ వైజ్గా మనం తీసుకోవాల్సి వస్తుండే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి కొన్ని అమెండ్మెంట్ జరగడం జరిగిందండి. సో క్లాస్ 5 కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు కూడా మున్సిపల్లో ఒక కాంట్రాక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు జిహెచ్ఎం కాంట్రాక్ట్లో కూడా వాళ్ళు పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో మనకి బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ గురించి చెప్పుకుంటే సో అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, బీదో వాళ్ళు ఎవరైనా కానీ సో 5 lakhs అనే సాల్వెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. సో క్లాస్ 5 మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుందండి ఈ సాల్వెన్స్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి. వేరే మనం క్లాస్ 3 గురించి చెప్పుకుంటే కంపల్సరీ మనకి ఎస్సీ, ఎస్టీ అయినా కానీ వేరే క్యాస్ట్ ఎవరైనా కానీ కంపల్సరీ వాళ్ళు బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్ 40 lakhs అని కంపల్సరీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ సాల్వెన్స్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ జిఎస్టీ కాపీ, వాళ్ళ ఐడిఆర్ కాపీ వీటన్నింటిని ఆధారం చేసి మనం సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ని చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ చాలామందికి ఎలా టెండర్లో పార్టిసిపేట్ చేసుకోవాలి, సో గవర్నమెంట్ టెండర్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలో గురించి ముఖ్యంగా చెప్పుకుంటే స్టేట్ వచ్చి మనము మున్సిపల్ వర్క్స్, గ్రామ పంచాయతీ వర్క్స్, రోడ్ అండ్ బిల్డింగ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకు అది సెంట్రల్ వర్క్స్ కిందకి అవుతుందో సో ఈ స్టేట్ రిజిస్ట్రేషన్ సరిపోదండి. దాంతోపాటు ఆ కాంట్రాక్ట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం BOCW రిజిస్ట్రేషన్ తీసుకోవాలండి. BOCW అంటే బిల్డింగ్ అండ్ అదర్ సివిల్ వర్క్స్ యాక్ట్ అండి. సో అది కూడా మనము దానికి సంబంధించిన వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో వేయడం జరిగింది. సో వీడియో చూడడం వల్ల కూడా వీడియో చూసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. మనకు సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అయిపోయిన తర్వాత మనం టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే మన జెమ్ ప్రాసెస్ ఉంటుందండి. సో వాళ్ళకి మనము GST రిజిస్ట్రేషన్, MSC రిజిస్ట్రేషన్ యాడ్ చేసి జెమ్ ప్రాసెస్ అనేది పోర్టల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెండర్ డేస్ సపరేట్ ఉంటుందండి. వాళ్ళు ఆన్లైన్ ద్వారా వాళ్ళు టెండర్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో టెండర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 5%, 10%, సో మినిమం అనేది గవర్నమెంట్ సెలవు మనం టెండర్ డేస్ ద్వారా మనం పే చేసుకొని టెండర్లో మనం పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. కొన్ని నామినేషన్ టెండర్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ మనం టెండర్స్ అనేది నుంచి వేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్గా ఏ కాంట్రాక్ట్ వర్క్స్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, సో దాని గవర్నమెంట్ చలానా ఎంత ఉంటుంది, సో సాల్వెన్స్ సర్టిఫికేట్ ఎంత ఉంటుంది, సో దానికి వచ్చేసి నామ్స్ ప్రకారం అంటే టెండర్లో వేయాలంటే ఒకవేళ ఈజీగా మనం క్వాలిఫై కావాలంటే ఎలా చేసుకోవాలి, మీకు మరిన్ని సమాచారం కూడా మనము చెప్పడం జరుగుతుంది. మీకు టెండర్ కూడా ఓకేటట్టు కూడా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒకసారి టెండర్లో పార్టిసిపేట్ చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ కూడా ఇవ్వచ్చు. సో మన సొంతం కూడా మనం చేసుకోవచ్చు. అది మన ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన మున్సిపల్లో ఒకసారి పాల్గొన్నప్పుడు క్లాస్ 5 టెండర్లో మనం ఎంటర్ అయినా కానీ సో మనం తర్వాత దాన్ని క్లాస్ 3గా మనం మార్చుకోవచ్చు, క్లాస్ 2గా మార్చుకోవచ్చు, క్లాస్ 1 మార్చుకోవచ్చు. సో ఏమైనా ట్రాన్సాక్షన్ బట్టేసి, మన టర్న్ ఓవర్ని బట్టేసి, ఆ సాల్వెన్స్ సర్టిఫికేట్ బట్టేసి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరియు దీనికి వచ్చేసి మనకు వ్యాలిడిటీ 5 years ఉంటుంది. సో ఇలా మనం టెండర్స్ అన్ని పార్టిసిపేట్ చేసుకోవాలి. మేము సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఏపీ చేయడం జరుగుతుందండి. సో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ కానీ, సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్ గురించి కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేస్తే మా యూజ్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది అందరూ తొందరగా చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.